వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో కొత్త పేర్లతో కొత్త ట్యాక్స్ల ప్రస్తావన చాలా ఎక్కువగా జరుగుతుంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతుందంటూ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని కలిపి 100 కోట్ల ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, దాన్ని ఢిల్లీకి పంపుతున్నారు అంటూ కూడా విమర్శలు చేశారు. అయితే ఈ ట్యాక్సులు కొత్త పేర్లతో కొత్త ఆల్ఫాబెట్లతో ట్యాక్స్ల ప్రస్తావన తెస్తున్న మొదటిసారి తెచ్చిన వ్యక్తి బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు. మొదట్లో ఆర్ ట్యాక్స్ అన్నారు, ఆ తర్వాత బి ట్యాక్స్ అన్నారు, ఈరోజు కొత్తగా యూ ట్యాక్స్ ఒకటి తెరపైకి తెచ్చారు మహేశ్వర్ రెడ్డి గారు. అందుకే అసలు ఈ ట్యాక్స్లు ఏంటి, ఎవరు వసూలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది, లోగుట్టు పెరమాళ్ళ కెరక అన్నట్టు మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న నాయకుడు ఆయన. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందంతా ఆయనకు సమాచారం అందుతుందా, అసలు ఏంటి ఈ ట్యాక్స్ల గోల ఏంటి, ట్యాక్స్ల కథ ఏంటి, ఆయనతోనే మనం ట్యాక్స్ టాక్స్ కింద మహేశ్వర్ రెడ్డి గారితో మాట్లాడేందుకు మనం లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఏంటి మహేశ్వర్ రెడ్డి గారు, కలకలం అంటే పెద్ద ఎత్తున చర్చ రచ్చ అన్నీ జరుగుతున్నాయి. మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏ ఆల్ఫాబెట్ ఆ రోజు తెరపైకి వస్తుంది. ముందు ఆర్ వచ్చింది, తర్వాత బి వచ్చింది, ఇప్పుడు యూ వస్తుంది, మళ్ళీ ప్రెస్ మీట్లో ఇంకే ఆల్ఫాబెట్ వస్తుందో అని ఒక గందరగోళం అయితే మొదలైంది. అన్ని 100 కోట్లు 1000 కోట్లే. అంటే లోగుట్టు పెరమాళ్ళ కెరక అని ఒక సామెత ఉంది, మీకు తెలిసే ఉంటుంది. మొన్నటి వరకు మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి మీకు అక్కడి నుంచి లోపాయికారిగా సమాచారం ఏమైనా అందుతుందా, లేదంటే మీరు ఆరోపణలే చేస్తున్నారా, బురద తల్లుతున్నారా, బట్టకాల్చి మీదేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది? ట్యాక్స్ల పంచాయతీ ఏంది అసలు? నేను నా 20 సంవత్సరాల చరిత్రలో, రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా తప్పుడు ఆరోపణలు చేసిన ప్రస్తావన లేదు. ఎప్పుడు కూడా నేను ఆధారం లేనటువంటి అంశాల మీద నేను మాట్లాడను. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడే సందర్భము ఉండదు. నేను ఏదైనా వాస్తవాలు ఉంటే ఈరోజు నా ప్రెస్ మీట్కి మొదలు కూడా ఒక విషయం చెప్పి నేను స్టార్ట్ చేశాను. నన్ను పార్టీ ఆదరించి టికెట్ ఇచ్చి ఈరోజు నన్ను నమ్మి శాసనసభ పక్ష నేతను చేసినప్పుడు నా బాధ్యత, నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల పక్షాన, రైతుల పక్షాన నేను నిలబడాలా, పోరాటం చేయాలా, వారి గొంతుకై ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ పక్షాన నేను పోరాటం చేయాలన్న ఒక ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో నాకు వచ్చినటువంటి సమాచారాలు, నేను సర్వేలో కానీ నేను చేసినటువంటి పరిశోధనలో కానీ తేలినటువంటి చాలా అంశాలను నేను తెర మీద తీసుకొస్తా ఉన్నాను. నేను ఆర్ ట్యాక్స్ విషయంలో, డబుల్ ఆర్ ట్యాక్స్ విషయంలో, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. దాన్ని ప్రధానమంత్రి గారు కూడా ప్రస్తావన చేసే సంగతి మీకు తెలుసు. బి ట్యాక్స్ విషయంలో కూడా పెండింగ్ బిల్స్ కి ఏ రకంగా ట్యాక్సులు వసూలు చేసేసి పెండింగ్ బిల్స్ కి కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేస్తున్న సంగతితో నేను ఏ రకంగా చెప్పాను, అది వాస్తవానికి అందరికీ, మీ అందరికీ కూడా అర్థమైపోయింది. అందరికీ రాష్ట్రంలోనే అందరికీ అర్థమైనటువంటి సంగతి. అదేవిధంగా ఈరోజు చెప్పినటువంటి అంశం చాలా ప్రధానమైనటువంటి అంశం. కొన్ని కోట్లాది మంది రైతాంగానికి సంబంధించినటువంటి అంశం. ఈరోజు చాలా స్పష్టంగా ఏ రకంగా రైతులను మోసం చేసి అధికంగా ప్యాడీ జోకడంతో పాటు ఆ 10% ఎక్సెస్ గా ఉన్నటువంటి ప్యాడీ ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 1,30,00,000 మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేస్తా ఉన్నారు. ప్రతి బస్తాకు 4 కిలోల చొప్పున, అంటే ఒక క్వింటాల్కి 10 కిలోల చొప్పున 10% ఆఫ్ ద ప్యాడీని వీళ్ళు ఎక్సెస్ గా జోకుతున్నటువంటి ఆ 10% ఆఫ్ ద ప్యాడీ ఎవరి జేబులోకి పోతుంది, ఎవరి ఖాతాలోకి పోతుంది? చూడడానికి ఇక్కడ 4 కిలోలు కనబడతా ఉంది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్ చేసినటువంటి 1,30,00,000 టన్నుల మెట్రిక్ టన్నుల ప్యాడీలో 10% అంటే 13,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ. దాని ఖరీదు కేవలం 1,600 కోట్లు మాత్రమే. ఈ 1,600 కోట్ల డబ్బు ఎవరి జేబులోకి పోతున్నది, నేరుగా దీని వెనుక ఎవరి హస్తం ఉన్నది అనే వాస్తవాన్ని నేను ఈరోజు బయట పెట్టాను. అంతేకాకుండా దాంట్లో మంత్రి గారికి ఎంత, అధికారులకు ఎంత అనే అంశాన్ని ఒకటి పెడితే, రెండోది ముఖ్యమైనటువంటి అంశం ఇంకొకటి దీంట్లో ఉన్నది. ఈరోజు ప్యాడీ మీరు ఒకవైపు ఇస్తా ఉన్నారు, ప్యాడీ రైస్ మిల్లర్లకు ఇస్తా ఉన్నారు. ఏ రోజైనా రైస్ మిల్లింగ్ కెపాసిటీ ఆలోచన చేయలేదు. ఈ రాష్ట్రంలో ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయో చూడలేదు, బాయిల్డ్ రైస్ మిల్ ఎన్ని ఉన్నాయో చూడలేదు. గత 3-4 సంవత్సరాల నుంచి మీరు పంపించినటువంటి ప్యాడీకి ఇంటర్న్ రైస్, ఆ రైస్ రిటర్న్ వస్తుందా, ఎంతవరకు ఆ రైస్ రిటర్న్ వస్తా ఉన్నది? అవి 3 సంవత్సరాల నుంచి మీరు పంపించినటువంటి ప్యాడీకి ఇంటర్న్ రావాల్సినటువంటి రైస్, ఇప్పటి వరకు బిల్డింగ్ అయినటువంటి రైస్ ఇప్పటి వరకు రిటర్న్ రాకపోగా మళ్లీ ఈ సంవత్సరం అడిషనల్ గా వాళ్ళకే మీరు ప్యాడీని ఎందుకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది?
మరి ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపు 25,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ధాన్యం ప్యాడీని ఈరోజు ఇంకా వారి దగ్గరే ఉన్నది. అంటే ధాన్యం ఇంకా వారి దగ్గరే ఉన్నది. 25,000 కోట్ల విలువ చేసే ధాన్యం ఇంకా రైస్ మిల్లర్ దగ్గర ఉండగా మళ్ళీ కొత్తగా మీరు వాళ్ళకి ధాన్యం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమున్నది? ఒకటి. రెండోది ఏమైతుందంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఒక్క రైస్ మిల్లర్ మీద మీరు రికవరీ కానీ క్రిమినల్ కేసులు కానీ పెట్టకుండా మళ్ళీ వాళ్ళ మీద ప్రేమ అభిమానము ఈ మంత్రి గారికి మరి కమిషనర్ గారికి ఎందుకు ఉన్నది? ఇప్పటి వరకు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని రైస్ మిల్లర్ల మీద మీరు క్రిమినల్ కేసులు బుక్ చేసిండ్రు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది రైస్ మిల్లర్ల దగ్గర మీరు రికవరీ కేసులు పెట్టిండ్రు? ఈ రాష్ట్రం రెవెన్యూ రికవరీ కేసులు ఎవరైనా బుక్ చేసిండ్రా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది రైస్ మిల్ ఓనర్స్ ఈ రోజు ఎన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని వాళ్ళు పక్కదో పట్టించిండ్రు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధాన్యం ఇంకా వాళ్ళ గోడౌన్ లో ఉన్నదా? ఓకే, నేను అనేది ఏంటంటే ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తున్నారు, అక్రమాలు జరుగుతున్నాయి, రైతుకు నష్టం జరుగుతుంది, అక్కడి వరకు మీరు ప్రశ్నించడం ఓకే. ఆ అక్రమాలు జరిగి అవినీతి ఎక్కడికి వెళ్తుంది అని అడగడం కూడా ఓకే. అయితే మీరు నేరుగా ఒక మాట అన్నారు, ఇది యూ ట్యాక్స్ పేరుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జేబులోకి వెళ్తుంది, అక్కడి నుంచి ఆయన తాను సీఎం రేస్లోనే ఉన్నాను అని చూపించుకోవడానికి ఢిల్లీకి పంపుతున్నారు అన్నారు. అంటే దానికి సంబంధించి మీకు పక్కా సమాచారం ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళ నుంచి కానీ ఆ శాఖలో ఉన్న అధికారుల నుంచి కానీ మీకేమైనా వచ్చిందా? మీరు అంతా అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఒక్క సెకండ్ ఎందుకు అడుగుతున్నా అంటే మొదట్లో ఆర్ ట్యాక్స్ అని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని. సరే, రేవంత్ రెడ్డికి మీకు పార్టీలో ఉన్నప్పుడు కొంత గ్యాప్ ఉంది, ఆ రకంగా మీరు సమాచారం సేకరించి ఏమన్నా బయట పెట్టారేమో అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాత మీతో కాంగ్రెస్లో మీరున్నప్పుడు అత్యంత సన్నిహితులుగా ఉన్న బట్టి విక్రమార్క మీద విమర్శలు చేశారు అవినీతి పేరుతో. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా మీకు అత్యంత సన్నిహితుడు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు. అంటే ఎవరిని వదలరా, అల్ఫాబెటికల్ A to Z అన్నీ అవినీతేనా? చూడండి, నేను ఎవరిని ఇప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను మొదలు కాక ముందు, నాకు ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి పర్సనల్ గ్రెడ్జెస్ కానీ లేకుంటే పర్సనల్ టార్గెట్ కానీ నాకు లేదు. నా రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఎవరి మీద కూడా నేను పర్సనల్ ఎజెండాతోటి కానీ పర్సనల్గా విమర్శ చేసినటువంటి సందర్భము లేదు. ఏ ఒక్క అధికారి మీద ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద నేను పర్సనల్గా ఏ రోజు కూడా ఎనిమిటీ కానీ లేకుంటే వారి మీద గ్రెడ్జెస్ తోటి నేను చేసినటువంటి పర్సనల్ ఆరోపణలు కానీ మీరు చరిత్ర గతంలో రేవంత్ రెడ్డిపై మీరు చాలా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ గా మీరు చాలా ఆరోపణలు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాల్లో మా మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నా మళ్ళీ కలిసినా కలవకపోయినా మేము ఇద్దరు కలిసి మేము ఉన్నటువంటి సందర్భంలో మా మధ్యలో కొంత గ్యాప్స్ ఉన్నమాట వాస్తవే. కానీ రాజకీయంగా నాకు పర్సనల్ గా వారు మంచి మిత్రుడే, కానీ నేను రాజకీయంగా డెఫినెట్ గా వారి మీద ఏ రోజైనా రాజకీయంగా నేను ఎప్పుడైనా తప్పుగా ఒప్పుగా నేను గట్టిగా చెప్పేటువంటి నా మనస్తత్వం వారికి కూడా తెలుసు. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, నేను ఏదన్నా మాట్లాడితే ఒకటి ఆధారం లేకుండా మాట్లాడాను, రెండోది నేను వాస్తవం ఉన్నప్పుడు నాకు ఎంతో నమ్మి నాకు ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతను చేసిన తర్వాత నా కనీస బాధ్యత నేను పార్టీ కోసము పార్టీలో నేను ఫుల్ టైమ్ గా నేను 100% నేను పనిచేయడం అనేది నా బాధ్యత కాబట్టి బాధ్యతగా పనిచేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోసము వాస్తవాలను బయటకు తెచ్చి నేను ఇది మాట్లాడుతున్నాను. కానీ నాకు ఏ ఒక్క వ్యక్తి మీద పర్సనల్ గా నాకు గ్రెడ్జ్ లేదు. వాస్తవాలు నేను మాట్లాడుతున్నా. ఒకవేళ దీంట్లో నాకు తప్పిదం ఉంటే నేను ఓపెన్ డిబేట్ కి దేనికైనా సిద్ధము. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారా, ఇక్కడ మీ టీవీకి ఛానల్కి వస్తారా, వారు ఎక్కడికి వస్తారు రమ్మనండి, నేను ఆధారంతో ప్రూవ్ చేయకుంటే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. వారు నాకు తెలిసి అస్సాంలో ఉన్నారు, ఏదో దేవాలయాల సందర్శనలో ఉన్నారు, అక్కడి నుంచి రియాక్ట్ అయ్యి మీ ఆరోపణల మీద ఆయన పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. అది మీకు ఒక్కసారి వినిపిస్తాను, అంటే మీరు చూసారో లేదో. ఇంకా బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. నిరాధార అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. కనీస అవగాహన లేకుండా మహేశ్వర్ రెడ్డి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. 100 రోజుల పాలనలో తెలంగాణలో అద్భుతమైన పాలన అందించాం, అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి నడిపిస్తున్నాం. మేం 100 రోజుల పాలనలో అవినీతికి పాల్పడి యూ ట్యాక్స్ వసూలు చేశానని ఆయన చెప్పడం
పచ్చి అబద్ధం, దుర్మార్గం. నేను ప్రస్తుతం కుటుంబంతో దైవ దర్శనం చేసుకోవడానికి వేరే రాష్ట్రానికి వచ్చాను. రేపు సాయంత్రం హైదరాబాద్ వస్తున్నాను. వచ్చాక మహేశ్వర్ రెడ్డి చేసిన అన్ని రాజకీయ ఆరోపణలకు తగిన జవాబు చెప్తాను. సిద్ధంగా ఉన్నారా జవాబులు వినడానికి? ఎస్, వారు దైవ దర్శనానికి వెళ్ళారు, సంతోషము, మంచి దైవ దర్శనం చేసుకొని రమ్మనండి. ఎల్లుండి వారు చెప్పమనండి ఎక్కడ మరి డిబేట్కి సిద్ధమో. నేను సిద్ధంగా ఉన్నాను. ఒకటి, 100 రోజుల్లో 1000 కోట్లు వసూలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 100 రోజుల్లో వారు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మరి దీన్ని ఏ రకంగా మరి ఆర్డర్లో పెట్టారో చెప్పాల్సినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను 20 ప్రశ్నలతో వస్తా, ఆధారాలతో వస్తా. మరి దానికి వారు సిద్ధం అంటే నేను దేనికైనా సిద్ధం. నేను ఓపెన్ డిబేట్ కి టీవీ 10లో కూర్చుంటారా, టీవీ 9లో కూర్చుంటారా, వారు ఎక్కడ కూర్చుంటారా, నేను దానికి సిద్ధంగా ఉన్నాను. వారు 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 చేసినటువంటి వారితో పాటు వారి కమిషనర్ గారు ఉన్నారు, వారిని కూడా రమ్మనండి, చౌహాన్ గారు కూడా రమ్మనండి. మరి ఏ కాగితాలు పట్టుకొని వస్తారో నేను కూడా అన్ని ఆధారాలతో తీసుకొని వస్తాను. మరి ఏం గాడిలో పెట్టిందో, ఏ రకంగా వసూలు జరుగుతూ ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాని మీద ఒక సిట్టింగ్ జడ్జిని మరి ఈరోజు మరి వారి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయమని మేము అడుగుదాం. మరి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే ఒకవేళ తప్పిదమని అనుకుంటే నేను దేనికైనా సిద్ధమని తెలియజేస్తాను. అంటే మహేశ్వర్ రెడ్డి గారు, మీ దగ్గర ఆర్ ట్యాక్స్ ఎంత వసూలు చేసిన ఆధారాలు ఉన్నాయి, బి ట్యాక్స్ ఎంత వసూలైనట్లు ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా యూ ట్యాక్స్ ఎంత వసూలైంది, అది ఎక్కడికి వెళ్ళింది? చూడండి, ఆర్ ట్యాక్స్ గురించి ఆల్రెడీ చెప్పాము, బి ట్యాక్స్ గురించి ఆల్రెడీ చెప్పాము. ఈరోజు యూ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం. యూ ట్యాక్స్ గురించి ఈరోజు పొద్దున చెప్పినా. ఈరోజు ఈ అత్యధికంగా జోకేటువంటి ఎవ్రీ సీజన్ లో ఎవ్రీ పంటకి ఎవ్రీ ఇయర్ లో వీళ్ళు జోకేటువంటి 1,30,00,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ లో అత్యధికంగా జోకేటువంటి 10% లో ఎంతనో ఈరోజు చెప్పగలిగినాము. అంతేకాకుండా నేను ఇంకొక విషయం కూడా ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నా. గత 3 సంవత్సరాలుగా మీరు పంపిస్తున్నటువంటి ప్యాడీ ఈ రైస్ మిల్లర్లకు, మరి ఆ రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళి రావాల్సినటువంటి రైసు ఎందుకు రావడం లేదు, రాకుంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారు, దానికి టైం గ్యాప్ ఎంతున్నది, మరి గైడ్ లైన్స్ ప్రకారము ఎంత లోపల మీరు రైస్ వాపస్ తీసుకోవాలా, ఒకవేళ వాపస్ రాని పక్షంలో మీరు వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఎన్ని కేసులు పెట్టారు, రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఏమైనా రికవరీ పెట్టారా, మరి ఇప్పటి వరకు మీరు వచ్చిన తర్వాత ఎంతమంది ఈరోజు జైలుకి పంపించారు, ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు వసూలు చేశారు, 25,000 కోట్ల రూపాయలకెళ్ళి. ఈరోజు ఈ ప్రభుత్వం ధనం 25,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటే వాళ్ళు వాడుకుంటా ఉంటే ఈరోజు ప్రభుత్వం వడ్డీలు కట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు 25,000 కోట్లకు వడ్డీలు కడుతున్నటువంటి ప్రభుత్వం మరి మీకు రావాల్సినటువంటి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి రావాల్సినటువంటి డబ్బులు ఎందుకు వసూలు చేస్తలేరు, దాని మీద ఎందుకు వడ్డీ కడతా ఉన్నారో సమాధానం చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. అయితే మహేశ్వర్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేశారు. ఇప్పుడున్న కేబినెట్ మొత్తం కూడా మీకు అత్యంత సన్నిహితులు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు దగ్గర పనిచేసిన వ్యక్తే. ఇటీవలే రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు కలిశారు, వెళ్ళి స్వయంగా కలిశారు. అప్పుడు ఏమైనా పర్సనల్గా మీరు ఇద్దరు మాట్లాడుకున్నారా? చూడండి, ఆర్ ట్యాక్స్ గురించి కానీ, బి ట్యాక్స్ లేకుండా యూ ట్యాక్స్ ఈ ప్రస్తావనలు ఏమైనా వచ్చాయా? ఆ ప్రస్తావన కోసం వెళ్ళలేదు. మేము వెళ్ళాం, రైతుల సమస్యల కోసం వెళ్ళాం. రైతుల సమస్య విషయం వారికి తెలియజేశాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము 3 ఎమ్మెల్యేలు, నాతో పాటు 3 ఎమ్మెల్యేలు వెళ్ళాం. అక్కడ మరి 5 మంత్రులు ఉన్నారు, అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అక్కడ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరి సమక్షంలోనే ఫోటో దిగాం, అందరి సమక్షంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చాం, వచ్చాం. అంటే ఎందుకు అడుగుతున్నా వెళ్ళినందుకు టీ రాయిపించాడు, టీ రాగాం వచ్చాం. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే అందరూ సన్నిహితులే కాబట్టి ఒకరికి సంబంధించిన వ్యవహారాలు ఒకరు, ఒకరికి సంబంధించిన వ్యవహారాలు ఒకరు, అట్లా మీకేమైనా చేరవేస్తూ మీతో పత్రికా సమావేశాలు పెట్టిస్తున్నారా అని ఒక అనుమానం కొంత కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతల్లో వ్యక్తమవుతుంది. చూడండి, నేను వాస్తవాలు ఎప్పుడైతే మాట్లాడతానో అవి వాస్తవాలా కాదా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు నాకు సోర్సెస్ అంటారా, డెఫినెట్ గా నేను మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత నాకు 100 రకాల నుంచి సోర్సెస్ వస్తాయి. కానీ వాళ్ళ పక్కన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సహచర మంత్రులు నాకు ఇస్తున్నారు అనేది అవాస్తవము, అది తప్పు. అన్నిటికన్నా ముఖ్యం, నేను ఇందాక కూడా చెప్పిన, నేను ఏదన్నా సబ్జెక్ట్ నేను మాట్లాడే ముందర నేను చాలా స్పష్టంగా రీసెర్చ్ చేసి నేను స్టడీ చేసిన తర్వాతనే నేను మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ తీసుకుపోయేటువంటి సబ్జెక్ట్ ఉంది అనుకోండి, దీని మీద నేను పూర్తిగా ఈ గవర్నమెంట్
స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్జెక్టు మీద నేను పూర్తిగా నేను కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ పుస్తకాలన్నీ చదివి ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చదివిన తర్వాతనే నేను రకరకాల అంశాలని బేరీజ్ వేసుకున్న తర్వాతనే నేను వాస్తవాలు నా దగ్గర ఉన్నటువంటి మరి సాక్ష్యాలు ఆధారంగానే నేను ఏదైనా మాట్లాడతా తప్ప నేను గాలిలో మాట్లాడే వ్యక్తిని కాదు. రైట్ మహేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ మీరు చేసింది ఉంది. ప్రభుత్వంలో మంత్రులందరూ వారి శాఖలో టోల్ గేట్ దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, పేదల రక్తం తాగుతున్నారు, వారిపై రెవెన్యూ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ మీ కామెంట్లో ఉంది. ఏంటి మంత్రులు అంతా వసూలు చేస్తున్నారా? దందాలేనా? నెక్స్ట్ మీ ఆల్ఫాబెట్ ఏది? ఇప్పటికీ RBU అయిపోయింది, నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? ముందే చెప్తే దాంట్లో ఏముందండి, తప్పకుండా అంటే ఆల్రెడీ పి ఆల్ఫాబెట్ అని వినిపిస్తుంది, నిజమేనా? నెక్స్ట్ పి ట్యాక్స్ అంటారట. అట్లేం లేదులేండి, ఇంకా స్టడీ చేస్తా ఉన్నాను. ఇంకా ఏ ఆల్ఫాబెట్ అనేది ఇంకా డిసైడ్ కాలేదా? అంటే మీరు అన్నారు కదా అందరు మంత్రులు వసూలు చేస్తున్నారు అని అంటున్నారు, అందుకని అడుగుతున్నాను. అందరు మంత్రులు కాదు, ఎక్కడైతే అవినీతి ప్రజలకు ఉద్దేశించి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ట్యాక్సులు మాత్రం మంచిది కాదు అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు బి ట్యాక్స్ లో కాంట్రాక్టర్ ఇబ్బంది పడితే ఇంటర్న్ అది ప్రజల మీదనే పడుతుంది. ఈ రోజు పడే యూ ట్యాక్స్ ఈ రోజు రైతుల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇలాంటి ట్యాక్సులు మంచిది కాదు అని మాత్రమే చెప్తాను. అంటే ప్రజలపై ఇబ్బంది లేకుండా ట్యాక్సులు వసూలు చేసుకోమంటారా? మీరు చెప్పేది అదేనా? ప్రజలకు ఇబ్బంది చేసుకుని ట్యాక్సీలు ఏమైనా ఉన్నా కుంభకోణాలు అదొక వేరే కుంభకోణాలు అయితే అవి. ఆ కుంభకోణాన్ని అది కూడా బయట పెట్టే రోజు ఉన్నది, తప్పకుండా బయట పెడుతున్నాం. ఓకే, ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి డబ్బులు పంపే సంస్కృతి అక్కడ ఉందని మీకు తెలుసు కాబట్టే ఇలాంటి విమర్శలు చేస్తున్నారా? మీరు కూడా ఎప్పుడైనా గతంలో పంపారా? ఎందుకంటే కేసీ వేణుగోపాల్కి పంపారని కూడా మీరు ఆరోపించారు కదా. నేను గతంలో ఎప్పుడు నేను పంపలేదు, ఆ స్థాయిలో నేను లేను, అప్పుడు ప్రభుత్వంలోనే లేను కాబట్టి. కానీ ప్రభుత్వం లేకపోయినా పార్టీ పరంగా ఉన్నారు కదా, ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీలో ఉన్నారు, మీరు కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు పార్టీ నాకు అటువంటిది నాకు ఈ రోజు కూడా అటువంటి నాకు పద్ధతి లేదు. కానీ ఒకటి ఈ రోజు నేను చెప్పేది ఆధారంతో సహా నేను చెప్పే ప్రతి అంశం కూడా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నడుపుతున్నమాట వాస్తవం. ఈ దేశ రాజకీయాలను, ఈ దేశంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను మోర్ దెన్ 50% ఎక్స్పెన్సెస్ ని బేర్ చేసినటువంటి నాయకత్వం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం నుంచి జరిగింది. మరి ఆ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చును భరిస్తా ఉన్నదో దాంట్లో ఏ ఒక్కరికో పేరు వస్తుంది, దాంట్లో నేనెందుకు భాగస్వామి కావద్దు అని కాంపిటీషన్ లో ఇద్దరు ముగ్గురు ఈ రకంగా చేసినారనేది నేను ఆరోపించాను. రైట్, ఓకే. అంటే మీ ఆరోపణని ప్రధాని నరేంద్ర మోడీ కూడా దాన్ని తీసుకున్నారు. అంటే ప్రధాని మోడీకి మీరు ఏమైనా సమాచారం ఇచ్చారా, లేకుంటే నేరుగా సమాచారం వచ్చిందా? దాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అని మీరు ముందు ఆర్ ట్యాక్స్ అన్నారు, ఆ తర్వాత ఆర్ఆర్ ట్యాక్స్ అయింది. అది నేను ఆర్ ట్యాక్స్ నేనే అన్నాను, ఆర్ఆర్ ట్యాక్స్ నేనే అన్నాను, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ నేనే అన్నాను. మోడీ గారికి నేను చెప్పలేదు, కానీ వాస్తవాలు మోడీ గారికి తెలుస్తాయి కదా. వాస్తవాలు ఏందో గ్రహించే సంస్థలు అక్కడ ఉన్నాయి కదా, ఆ సంస్థలు డెఫినెట్ గా మోడీ గారికి చేరవేస్తాయి. అంటే మీరు ట్యాక్స్ల వెంట పడుతూనే ఉంటారంటారు, చివరి వరకు కూడా ఈ ట్యాక్స్ల వెంటే ఉంటారు, వీటిని ఆపేదాకా మీరు ఆగరా? అవినీతి ఎక్కడైతే జరుగుతా ఉన్నదో, నాకు ఏ బాధ్యత అయితే నాకు భారతీయ జనతా పార్టీ ఇచ్చిందో, ఏ బాధ్యత అయితే నన్ను నమ్మి భారతీయ జనతా పార్టీ ఆ కుర్చీ ఇచ్చిందో, ఆ కుర్చీకి న్యాయం చేయాలా, ఆ పార్టీకి న్యాయం చేయాలా, శాయశక్తులు నేను పార్టీ కోసం పనిచేయాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే పనిచేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు. మీరు ఇప్పటికీ RBU 3 అయిపోయినాయి, ఇంకే ఏ ఆల్ఫాబెట్లు వస్తాయి కంటిన్యూషన్లో అనేది వేచి చూడాలి. ఏం జరగబోతుంది తెలంగాణలో? క్యాబినెట్ కూడా మీ మీద ఖచ్చితంగా గట్టిగానే రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తమ్ గారు రేపు హైదరాబాద్ వచ్చాక ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారో అవన్నీ చూద్దాం. థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు. మొత్తానికి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత, గతంలో ఆయన సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన చేసిన ఆరోపణలు, ఈ ట్యాక్స్ల కల్లోలం అనేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్లో క్యాబినెట్లో కూడా కలకలం రేపుతుంది. రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణకు హైదరాబాద్కు వచ్చాక, ఆయన అస్సాంలో ఉన్నారు, వచ్చాక దీనిపై రియాక్ట్ అవుతానని కూడా అన్నారు. ఇటు మహేశ్వర్ రెడ్డి మాత్రం ఉత్తమ్తో సవాల్కు సై అంటున్నారు.